వర్షాలు కురుస్తున్నాయా? చూద్దాం, వివరంగా తెలుసుకుందాం. భారతీయ జ్యోతిషం ప్రకారం అమావాస్య రోజున సూర్యుడు, చంద్రుడు ఒకే రేఖలో ఉంటారు. దీనివల్ల సముద్రాలు ఉప్పొంగుతాయని చెబుతారు. కొందరు జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం ఈ గ్రహాల అమరిక వల్ల భారీ వర్షాలు కురుస్తాయి. కానీ దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సముద్ర శాస్త్రం ప్రకారం అమావాస్య రోజున చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి వల్ల సముద్రంలో అలలు ఎక్కువగా ఏర్పడతాయి. ఈ తీర ప్రాంతాల నీటి మట్టాలను ప్రభావితం చేస్తుంది, కానీ వర్షాలకు దారితీయదు. వాతావరణ శాస్త్రం మరో కథ చెబుతుంది. వర్షం అనేది నీటి ఆవిరి, గాలి ప్రవాహాలు, వాతావరణ పీడనం ఆధారపడి ఉంటుంది. చంద్రుడి ఆకర్షణ శక్తి అలలను ప్రభావితం చేస్తుంది, వర్షపు మేఘాలను కాదు. శాస్త్రీయ పరిశోధనలు కూడా ఇదే చెబుతున్నాయి. వాతావరణ నమూనాలు గాలి కదలికలు ఉన్నోకలపై ఆధారపడి ఉంటాయి, చంద్రుడి స్థానాలపై కాదు. మొత్తానికి అమావాస్య సముద్రాన్ని ప్రభావితం చేయవచ్చు, కానీ వర్షాలను నియంత్రించదు. భారతీయ జ్యోతిష్యం దాని నమ్మకాలను కలిగి ఉంది, కానీ శాస్త్రం ప్రకారం వర్షం మరో విధంగా పనిచేస్తుంది. కాబట్టి తదుపరిసారి వర్షం పడితే చంద్రుడిని